Hi students, now I am going to explain about the poem or summary of the poem. What is the meaning of summary? Summary means సారాంశం. అబౌట్ ద పోయం అన్న సమ్మరీ ఆఫ్ ద పోయం అన్న ఒకటే. అంటే ఈ పద్యం యొక్క సారాంశాన్ని మొత్తం మళ్ళొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్ ఎట్ హోమ్. ఇంటి దగ్గర దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో దిస్ విల్ ఆస్క్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఫర్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అండ్ యానోటేషన్. ఈ సమ్మరీ నువ్వు నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో పారాగ్రాఫ్ క్వశ్చన్స్కి యానోటేషన్స్కి పనికొస్తుంది నీకు. మనకు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో మీకు పోయేటి నుంచి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ యానోటేషన్స్ వస్తుంది. సో అవి రావాలంటే ఈ సమ్మరీ నేర్చుకోండి. పద్యం యొక్క సారాంశాన్ని మొత్తాన్ని నేర్చుకోండి. నో నీడ్ టు బై హార్ట్ ద పోయం. పద్యాన్ని బట్టి పట్టకండి. బై హార్ట్ చేసే పద్యం మనకు ఫస్ట్ ఇయర్లో లేదు. లెర్న్ సమ్మరీ. ఈ సమ్మరీ మంచిగా నేర్చుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The poem Climate Change depicts the drastic consequences of global warming in an evocative manner. The poem, here see page number 97. Page number 97 lo unchuvandi about the poem. The poem Climate Change depicts. Here ఈ పద్యము క్లైమేట్ చేంజ్ డిపిక్ట్స్ మీన్స్ షోస్, డిస్క్రైబ్స్. ఈ పద్యం వర్ణిస్తుంది ద డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్. డ్రాస్టిక్ మీన్స్ రాడికల్, ఎక్స్ట్రీమ్, వేగవంతమైన, తీవ్రమైన. కాన్సిక్వెన్సెస్ మీన్స్ రిజల్ట్స్ ఆర్ ఎఫెక్ట్స్, తీవ్ర పరిణామాలు ఉంటవి ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అంటే ఈ భూమి వేడెక్కడంలో, ఇక్కడ భూమి వేడెక్కడం చాలా తీవ్రంగా జరుగుతుంది. వాటి గురించి ఇక్కడ చెప్తుంది. ఇన్ అన్ ఎవోకేటివ్ మ్యానర్. ఎవోకేటివ్ మీన్స్ బ్రింగింగ్ స్ట్రాంగ్ ఇన్ ఇమేజెస్ ఆర్ మెమరీ ఆర్ ఫీలింగ్ టు మైండ్. ఎవోకేటివ్ మీన్స్ బ్రింగింగ్ స్ట్రాంగ్ ఇమేజెస్, మెమరీస్ ఆర్ ఫీలింగ్ టు మైండ్. మనసులోకి జ్ఞాపకం చేయడం, మనసులోకి తీసుకురావడం, గుర్తు చేయడం. ఇక్కడ కవయిత్రి మనకు గుర్తు చేస్తుంది ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నామో చెప్తుంది. మ్యాన్ ఈజ్ రెక్లెస్లీ డిస్ట్రాయింగ్ ద ఎన్విరాన్మెంట్. మ్యాన్ ఈజ్ రెక్లెస్లీ, కేర్లెస్లీ, నిర్లక్ష్యంతో డిస్ట్రాయ్, డిస్ట్రక్షన్, నాశనం చేస్తున్నాడు మనిషి. మ్యాన్ ఈజ్ రెక్లెస్లీ డిస్ట్రాయింగ్ ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ మీన్స్ క్లైమేట్. మనిషి నిర్లక్ష్యంగా నాశనం చేస్తున్నాడు ఈ పర్యావరణాన్ని. అండ్ డిస్టర్బింగ్ ద డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. అండ్ డిస్టర్బింగ్ మీన్స్ డిస్టర్బ్ చేస్తున్నాడు ద డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. ఇన్ ఎకోసిస్టమ్ వీ హ్యావ్ డెలికేట్ బ్యాలెన్స్. ఎకోసిస్టమ్ మీన్స్ జీవావరణ వ్యవస్థ, మనం బతుకుతున్నటువంటి వ్యవస్థ. ఇదంతా ఒక బ్యాలెన్సింగ్లో ఉంటుంది, ఒక సున్నితమైన బ్యాలెన్సింగ్ నడుస్తుంటుంది. ఈ ఎకోసిస్టమ్ నుండి డెలికేట్ బ్యాలెన్స్ని మనిషి డిస్టర్బ్ చేస్తున్నాడు. మ్యాన్ ఈజ్ రెక్లెస్లీ డిస్ట్రాయింగ్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనిషి నాశనం చేస్తున్నాడు నిర్లక్ష్యంగా పర్యావరణాన్ని. అండ్ డిస్టర్బింగ్ ద డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్. జీవావరణ వ్యవస్థని, సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాడు. ఇండస్ట్రియలైజేషన్, deforestation, pollution and urbanization have all contributed to a significant increase in temperatures throughout the world. This is the another important cause. See here, industrialization. What is the meaning of industrialization? Developing industries, పారిశ్రామిక అభివృద్ధి. Deforestation means cutting trees, cutting forest, అడవులు నరికివేయడం. పొల్యూషన్, కాలుష్యం. అండ్ అర్బనైజేషన్,
డెవలపింగ్ సిటీస్, పట్టణీకరణ, పట్టణాలు అభివృద్ధి చేయడం. హియర్ వాట్ ఆర్ 4? ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ, డీఫారెస్ట్రేషన్, అడవులు నరికివేయడం, పొల్యూషన్, కాలుష్యం, అండ్ అర్బనైజేషన్, పట్టణీకరణ have all contributed to a significant increase in temperatures throughout the world. ఈ 4 కారణమవుతున్నవి ప్రపంచం మొత్తం మీద ఉష్ణోగ్రతలు పెరగడానికి. ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్, గుర్తుంచుకోదగిన పెరుగుదల. ఈ 4 కారణం. సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్స్, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్స్, ఉష్ణోగ్రతలు పెరగడానికి 4 కారణాలు కారణం. త్రూఅవుట్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం పెరిగిపోతున్నాయి ఉష్ణోగ్రతలు. వెదర్ ప్యాటర్న్స్ ఆర్ చేంజింగ్, దీనివల్ల వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. విత్ ఇన్ ఏ ఫ్యూ డెకేడ్స్, రాబోయే ఫ్యూ డెకేడ్స్, కొన్ని దశాబ్దాలలో, ఇట్ ఈస్ లైక్లీ దట్ ద ఎర్త్ విల్ బికమ్ బ్యారన్ అండ్ ఇన్హాస్పిటబుల్. విత్ ఇన్ ఏ ఫ్యూ డెకేడ్స్ ఇట్ ఈస్ లైక్లీ దట్, నేను చెప్తున్నాను, ఇక్కడ కవిత్రి చెప్తుంది, ఇంకా రాబోయే కొన్ని దశాబ్దాలలో ద ఎర్త్ విల్ బికమ్ బ్యారన్. బ్యారన్ మీన్స్ లైఫ్లెస్, మొత్తం భూమి అంతా నిర్జీవం అయిపోతుంది, లైఫ్లెస్. అండ్ ఇన్హాస్పిటబుల్, మెనీ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ విల్ బికమ్ ఎక్స్టింక్ట్. ఇన్హాస్పిటబుల్, ఈ స్నేహపూర్వక వాతావరణం ఉండదు ఇంకొన్ని దశాబ్దాలలో. ఎర్త్ విల్ బికమ్ బ్యారన్, భూమి మొత్తం కూడా నిర్జీవం అయిపోతుంది. అండ్ ఇన్హాస్పిటబుల్, హార్ష్, కఠినంగా తయారవుతుంది. మెనీ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ విల్ బికమ్ ఎక్స్టింక్ట్, వ్యానిష్డ్. ఎక్స్టింక్ట్ మీన్స్ వ్యానిషింగ్, వ్యానిష్డ్. మెనీ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్, చాలా రకాలైనటువంటి కొన్ని జాతి మొక్కలు కావచ్చు, కొన్ని జాతుల జంతువులు కావచ్చు, ఇవన్నీ కూడా విల్ బికమ్ ఎక్స్టింక్ట్, విల్ బికమ్ వ్యానిష్డ్. ఇప్పటికే కొన్ని జంతువులు కనిపించకుండా పోయినాయి, కొన్ని మొక్కలు కూడా కనిపించకుండా పోయినాయి, ఇంకా కొన్ని పోతవి. మ్యాన్ కెనాట్ ఎస్కేప్ ద ఇన్ఎక్సోరబుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిజ్ యాక్షన్స్. మ్యాన్ కెనాట్ ఎస్కేప్, హియర్ మ్యాన్ కాంట్ ఎస్కేప్, మనిషిగా తప్పించుకోలేడు. ద ఇన్ఎక్సోరబుల్ మీన్స్ ఇంపాసిబుల్ టు స్టాప్, అసాధ్యమైనటువంటి. ఇన్ఎక్సోరబుల్ కాన్సిక్వెన్సెస్, తప్పించుకోలేని అసాధ్యమైన పరిణామాలు ఆఫ్ హిజ్ యాక్షన్స్, అతని పనుల వల్ల చేసినటువంటి అసాధ్యమైనటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాడు, దాంట్లో నుంచి మనిషిగా తప్పించుకోలేడు. ద సర్వైవల్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ ఈజ్ ఎట్ ఏ స్టేక్. ద సర్వైవల్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ ఈజ్ ఏ స్టేక్. దట్ మీన్స్ ద సర్వైవల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ ఛాలెంజ్. ఇక్కడ మనిషి యొక్క బ్రతికే ఒక ఛాలెంజ్గా తయారవుతుంది. బతకాలంటేనే ఛాలెంజ్గా తీసుకోవాలి. హవెవర్, ఈవెన్ నౌ ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు మేక్ ఏ స్టార్ట్. హవెవర్, ఈవెన్ నౌ ఇట్ ఈస్ నాట్ టూ లేట్ టు మేక్ ఏ స్టార్ట్. ఇప్పటి కూడా ఏం లేట్ కాలేదు, మనం బిగిన్ చేయొచ్చు మనందరం కలిసి. ఆల్ ఆఫ్ అస్ కెన్ జాయిన్ హ్యాండ్స్, మనందరం చేతులు కలుపుదాం. ఆల్ ఆఫ్ అస్ టు జాయిన్ హ్యాండ్స్ and play at least a small role in reversing the damage inflicted on nature. All of us can join hands, manandram chetulu kalupudamu, and play at least a small role. All of us play at least a small role. Everyone, small role, చిన్న పాత్ర వహిస్తాం మనందరం కూడా. In reversing the damage inflicted on nature. ఆ ప్రకృతి డ్యామేజ్ జరగకుండా దానికి వ్యతిరేకంగా పోరాడదాం, ప్రకృతిని రక్షించుకుందాం. ద ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈజ్ టు కండక్ట్ ఏ గ్లోబల్ డిబేట్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ దిస్ డైరెక్షన్ ఈజ్, దాని వైపు మనం ఒక అడుగు ముందుకు వేయాలంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ టు కండక్ట్ ఏ గ్లోబల్ డిబేట్. మనందరం కూడా గ్లోబల్ డిబేట్ పెట్టుకోవాలి. దట్ మీన్స్ బహిరంగ చర్చ జరగాలి, గ్లోబల్ డిబేట్. So, this is about the poem. Thank you.